నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కావలిపట్టణంలోని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తట్టవర్తి రమేష్ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తట్టవర్తి రమేష్ మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి, కూటమి నాయకులకు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తట్టవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2000 మందికి పైగా భోజనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆవిర్భవించడానికి తన ఆత్మార్పణ చేశారని, అలాంటి మంచి నేతను ఈరోజు గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం వర్ధంతి అనే పేరును తీసేసి ఆత్మార్పణ అనే పేరును నామకరణ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోండి. కూడా అందరూ కూడా నవంబర్ 1వ తేదీన జరిపితే బాగుంటుందని నేను కూడా రావడం జరిగింది. కానీ ఇక నుంచి మనం నవంబర్ 1ని మర్చిపోవాలి. ఓన్లీ డిసెంబర్ 15వ తేదీనే ఆత్మతర్పణ దినోత్సవంగా మన అందరం కూడా పొట్టి శ్రీరాములు పుట్టినరోజు జరుపుతూ, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన రోజునే ఆత్మతర్పణ దినంగా మన అందరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తున్నా. కారణం, పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలోని కన్నిగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పర్వతపాలెంలో జన్మిస్తే అతని అమ్మమ్మ గారి ఊరు, అదేవిధంగా ఈ జుబుల్దిల్లి ప్రాంతంలో ఆయన ఎక్కువ రోజులు ఇక్కడ గడిపాడు కాబట్టి మన జుబుల్దిల్లికి ఆయనకి ఒక అనుబంధం ఉంది కాబట్టి, అది ప్రస్తుతం మన కావలి నియోజకవర్గంలో ఉంది కాబట్టి, మన కావలి వాడిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగువాడు తలెత్తుకుని తిరిగే విధంగా మన ఖ్యాతిని పెంచిన వ్యక్తి కాబట్టి ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సినటువంటి సమయం. కారణం, మన కావలికి సంబంధించినటువంటి వాడు, మన కావలిలో నడియాడిన వాడు, మన కావలిలో తిరిగిన వాడు, మన కావలి ప్రజలతో బంధుత్వం ఉన్నటువంటి వాడు, మన ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తిని ఈ రోజు మనందరం కూడా స్మరించుకుంటూ ఈ రోజున వారి కార్యక్రమాల్లో మన అందరం కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో, దీనికి రాజకీయాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు, ఏ ఒక్కదానికి సంబంధం లేకుండా అందరం కలిసి వారికి మనం నివాళులు అర్పించాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. భారతదేశ స్వతంత్రంలో ఎంతో మంది అమరులయ్యారు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు, ఎంతో మంది నిరాహార్జనలు చేశారు, ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు చేశారు. ఎన్ని సత్యాగ్రహాలు చేసినా, ఎంత నిరాహార్జనలు చేసినా, ఎంత ఆత్మ త్యాగాలు చేసినా ఒక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని మించిన త్యాగం ఎవరు చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. తన కీర్తి కోసం, తన కీర్తి ప్రతిష్టల కోసం చాలా మంది దీక్షలు చేసి ఉండొచ్చు, కానీ ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 25 సంవత్సరంలో తన కుటుంబాన్ని వదిలేశాడు. భార్య చనిపోయింది, బిడ్డలు లేరు, అందరినీ వదిలేసి దేశం కోసం అంకితమై గాంధీ మార్గంలో 1942 సంవత్సరం నుంచి కూడా ఉప్పు సత్యాగ్రహంతో స్టార్ట్ అయినటువంటి వాడు, క్విట్ ఇండియాతో స్టార్ట్ అయినటువంటి